పశ్చిమ బెంగాల్ నుంచి 7 మత్స్యకారులు ఓడలరేవు బయలుదేరారు. రేపు సాయంత్రానికి ఓడలరేవు చేరుకోనున్నారు. మత్స్యకారులను స్వస్థలాన్ని తీసుకురావడానికి ప్రత్యేక వాహనం ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ను పంపింది రాష్ట్ర ప్రభుత్వం. 15 రోజుల రేషన్తో 23 రోజుల పాటు సముద్రంలో మత్స్యకారులు ఎలా గడిపారో తెలుసుకుని వారి అనుభవాలను పూర్తిగా డాక్యుమెంట్ చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పశ్చిమ బెంగాల్ తీరంలో తొలుత మత్స్యకారులను అరబిందా బార్మన్ బోటు సిబ్బంది గుర్తించారని తెలిపారు. సముద్రంలో గుర్తించి తీరానికి పశ్చిమ బెంగాల్ మత్స్యకారులు తీసుకొచ్చారన్నారు. సముద్రంలో ఉన్న బోటును 7 మత్స్యకారులను తీరానికి తీసుకుని రావడానికి 10 గంటల సమయం పట్టిందని కలెక్టర్ వివరించారు. బోటు డ్రైవర్ తాతారావుకు స్వల్ప అస్వస్థత గురయ్యారని, మిగిలిన 6 మత్స్యకారులు ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. এই যে দেখতে পাচ্ছেন আমরা মৎস্য দেখতে পাচ্ছেন, এটি হচ্ছে অন্ধ্রপ্রদেশের ট্রলার। এই ট্রলারটি আজকে 28 দিন হলো তারা জলে ভাসছে। তাদের মেশিন খারাপ হয়ে গেছিল, খারাপের জন্য 28টা দিন তাদের এই জলে জলে ভাসতে হয়েছে। এই 28টা দিন ঝড় বাতাস ওয়েদারের উপর দিয়ে এরা we have already sent a vehicle to pick up and ఇక్కడ ఉన్న మా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కూడా పంపించాము కోఆర్డినేషన్ చేసుకోవడానికి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నిన్న ఈవినింగ్ ఇంటిమేట్ చేశాము దట్ దే ఆర్ హెల్దీ లైవ్. సో by tomorrow evening they will be reaching their homes at around 11 AM. అరబిందా బార్మన్ అనే ఒక ఫిషర్మెన్ బోట్, దే ఆర్ యాక్చువల్లీ వెంచరింగ్ ఇన్ టు ద సీ. సో వాళ్ళు ఫిషింగ్ కోసం అని వెళ్తున్నారు. వాళ్ళ యొక్క దిగా పోర్ట్ నుంచి శంకర్పూర్ ఫిషింగ్ హార్బర్. సో అక్కడి నుంచి వెళ్ళే అతను వీళ్ళని ఐడెంటిఫై చేశారు, వాళ్ళతో కాంటాక్ట్ చేశారు. దెన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు దే ఆర్ ఇన్ বোট। বন্ধুরা এই ট্রলারটিকে দেখতে পাচ্ছেন, এটি হচ্ছে অন্ধ্রপ্রদেশের ট্রলার।